ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉద్రిక్తతను చోటు చేసుకుంది. ఇవాళ ఓయూ బంద్కు ఏబీవీపీతో పాటు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో వర్సిటీ ప్రాంగణానికి విద్యార్థులు తరలివస్తూ ఉండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, నిరసనలు చేయొద్దు అని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు వర్సిటీ అధికారులు. ఆ నిషేధాజ్ఞలపై విద్యార్థి సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఓయూ బంద్కు పిలుపునిచ్చారు. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు భారీగా విద్యార్థులు తరలివస్తూ ఉన్నారు. దీంతో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు. దీంతో ఓయూ పరిధిలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, పోరాటాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళన కావచ్చు, నిరసనలు తెలపడానికి వీల్లేదంటూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ జీవో జారీ చేసింది. ఎలాంటి ఆందోళన కానీ నిరసనలు కానీ వ్యక్తం చేయడానికి వీల్లేదంటూ ఈ విధంగా అధికారులు తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు బగ్గుమంటున్నారు. విద్యార్థి సంఘాలు కూడా బగ్గుమంటున్నారు. దీంతో ఏవీవీ కావచ్చు, మిగతా విద్యార్థి సంఘాలంతా కూడా ఆందోళన కార్యక్రమం చేపడుతున్నారు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ ముందు, దాంతో పాటు అటు వీసీ ఆఫీస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు ఆందోళన. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి. ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఇచ్చినట్టుగా హామీలలో వాళ్ళు అప్పట్లో దాంతో పాటు 6వ 7వ గ్యారంటీగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా తెలంగాణలో ముఖ్యంగా యూనివర్సిటీలో కావచ్చు నిరసనలు జరిపేట హక్కులు కూడా కల్పిస్తామంటూ గతంలో చెప్పారు. ఇప్పుడు మాత్రం అలాంటివి లేకుండా నిరసనలు వ్యక్తం చేసేట అవకాశం కూడా లేకుండా గొంతు నొక్కేట విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అలాంటి నిర్ణయాలు తీసుకుంటుందంటూ విద్యార్థులు బగ్గుమంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.